వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ తలపడుతున్న వైసీపీ అండ్ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి. ఈ రెండు కూటమిలకు ఈసారి ఎన్నికలు, ప్రత్యేకించి టీడీపీకి, వైసీపీకి ఈసారి ఎన్నికలు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ లాగా ఉన్నాయనేది ఒక విశ్లేషణ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే గడిచిన సెషన్లో జరిగిన పరిణామాలు కానీ, చంద్రబాబు నాయుడు మీద దూషణల పర్వం కానీ, ఆయన చేసిన ప్రతిజ్ఞలు కానీ, ఇలాంటివన్నీ బేరీజు వేసుకున్నప్పుడు, అలాగే పార్టీ ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని కూడా, ఎందుకంటే ఆయన ఏజ్ మీద పడుతున్న నేపథ్యం కావచ్చు, ఇంకో రకరకాల కారణాల వల్ల ఖచ్చితంగా ఈసారి టీడీపీ అధికారులకు రావాల్సిన అవసరం దానికి ఉంటుంది. అలాగే జనసేన పార్టీకి కూడా 2014లో పోటీ చేయకపోయినా అప్పటికే ఆయన రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోయారు. 2019లో విడిగా పోటీ చేశారు. పెద్దగా సాధించింది ఏం కనపడలేదు. ఓట్లు పెరిగాయి, ఓట్లు తన ఉనికిని చాటుకోగలిగారు, కానీ సీట్ల పరంగా సాధించింది ఏం లేదు. ఈసారి ఎట్లాగైనా సరే కనీసం 10-15 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో జనసేన పార్టీ కళకళలాడాల్సిన అవసరం కనబడుతోంది. లేకపోతే మళ్ళీ రకరకాల విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది ఆ పార్టీకి ఉన్న ఇది. ఆంధ్రప్రదేశ్లో పెద్దగా తనకంటూ స్టేక్ అంటూ ఏమీ లేకపోయినా ఎన్డీఏలో భాగంగా ఉంటూ ఈసారి దేశంలో 400 స్థానాలను కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి ఏ చిన్న రాష్ట్రాన్ని అంత ఈజీగా వదిలే ఉద్దేశం లేదు. కాబట్టి ఈ రెండు పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకొని ఎన్డీఏ కూటమిలాగా 20, 25 లేదా 17, 18 ఎన్నో మొత్తం మీద ఒక మంచి నంబర్ సీట్లను తీసుకోవాలనేది బీజేపీ యొక్క వ్యూహం. సో ఇది వీళ్ళకు సంబంధించింది కాబట్టి వీళ్ళ కసరత్తులు వీళ్ళకు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి గెలవాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిందే, మళ్ళీ అధికారంలోకి రావాల్సిందే. లేకపోతే ఆయన మీద అన్ని వైపులా ఏదో సినిమాలో నూతన్ ప్రసాద్ చెప్పినట్టు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నట్టు ఆ పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే కేసులన్నీ అలా వెంటాడుతున్నాయి. అధికారం ఉంది కాబట్టి గడిచిన 5 ఏళ్లుగా దాన్ని అడ్డు పెట్టుకుని కోర్టుకు వెళ్లకుండా, విచారణకు వెళ్లకుండా, కేసులు ముందుకు సాగకుండా మేనేజ్ చేసుకుని, వ్యవస్థలు మేనేజ్ చేసి, అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి మొత్తం మీద తను సేఫ్టీగా ఉండగలిగాడు. కానీ ఒక్కసారి అధికారం పోయిన తర్వాత అన్ని ఉప్పెనలా మీద పడతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయన కేసులే కాదు, వివేకానంద రెడ్డి గారికి హత్యకు సంబంధించిన కేసు కావచ్చు, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి. సో ఇవన్నీ మీద పడతాయి. గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు, అక్రమాలు, ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఆయన ఆ ఉద్దేశంతో భయపడుతున్నారు అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆయన ప్రసంగాలు కానీ, లేకపోతే పార్టీ పోకడలు కానీ, లేకపోతే ఆయన ఇచ్చే వార్నింగ్లు కానీ, ఇవన్నీ చూస్తే ఆయన చాలా ఒక రకమైన అభద్రతలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేది గడిచిన 4-5 నెలలుగా మనం విశ్లేషిస్తూనే ఉన్నాం. అయితే ఈ పరిస్థితుల్లోనే ఒకవైపు తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అంటూ ఒక తాత్కాలికమైన ఇన్ ద సెన్స్ ఒక పార్ట్ ఆఫ్ మేనిఫెస్టోని కొన్ని వరాల్లాగా అనౌన్స్ చేశారు. అది జనసేన తర్వాత యాడ్ అయింది కాబట్టి వాళ్ళు కొన్ని పాయింట్స్ ఇస్తా ఉన్నారు, బీజేపీ కూడా కొన్ని పాయింట్స్ ఇస్తే ఒక కంబైన్డ్ మేనిఫెస్టోని మేము త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఈలోగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మేనిఫెస్టోని ప్రకటించారు. ఈ మేనిఫెస్టో మీద ప్రజలకి ఏం పెద్ద హోప్స్ లేవులే, ఇంతకంటే చేసేది ఏముంటుంది, ఆయన అన్ని అప్పులు చేశాడు ఇప్పటికే అనే పెద్ద ఇదున్న వైసీపీ కార్యకర్తలు, వైసీపీ తరపున ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు, ప్రజల్లో తిరగాల్సిన అవసరం పెట్టుకున్న నాయకులు, వీళ్ళందరూ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ మేనిఫెస్టోని చూపించైనా కాస్త ఫేస్ సేవింగ్తో వెళ్ళొచ్చు జనంలోకి. ఎందుకంటే గత ప్రభుత్వ వైఫల్యాలు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు గత 5 ఏళ్లలో, 58 నెలల్లో చేసిన వైఫల్యాల మూలంగా ప్రజలు అన్ని చోట్ల వాళ్ళ రానివట్ల. ఉదాహరణకి గడప గడపకి అనే ప్రోగ్రాం తీసుకుని జనంలోకి వెళ్లాలని ఎమ్మెల్యేలు వెళ్తే మొహానే చీకొట్టిన సందర్భాలు ఎన్నో చూసాం. తిప్పికొడితే 20 మంది ఎమ్మెల్యేలు కూడా గడప గడప కార్యక్రమాన్ని అన్ని రోజులు చేయలేకపోయారు. మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా వెళ్ళలేదు. కొంతమంది అయితే అసలు ఊరు వదిలేసి వెళ్ళిపోయారు, ఎక్కడికో వెళ్ళిపోయారు, అమెరికా కొందరు, హైదరాబాద్ కొందరు, ఇట్లా వెళ్ళిపోయారు. సో ఈ పరిస్థితుల్లో మేనిఫెస్టో అన్నా బాగుంటుంది, దీన్ని తీసుకుని జనంలోకి వెళ్ళి కనీసం కొంత గౌరవప్రదమైన ప్రచారం చేద్దామని అనుకున్న వారికి ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన మేనిఫెస్టో అశనిపాతం లాంటిది, ఒక షాక్ లాంటిది కూడా. ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక రకంగా చెప్పాలి అంటే 0, కొత్తగా చేర్చినవి 0.
గతంలో ప్రకటించిన నవరత్నాలు, ఆ నవరత్నాలని మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తాం అనేది ఒకటి. అయితే అందులో కొన్ని నవరత్నాలు, కొన్ని రత్నాలకు మాత్రం ఇప్పుడు సంవత్సరానికి ఎంతైతే ఇస్తున్నామో వాటిని పెంచుకుంటూ పోతాం అనేది, కొన్ని మాత్రం ఇప్పుడు ఎంతైతే ఇస్తున్నామో వాటిని కంటిన్యూ చేస్తాం, కొనసాగిస్తాం అనేది ఆయన చెప్పిన మాట. అయితే ఈ నవరత్నాలు ఏదో నేనే కనిపెట్టానన్నట్టు చెప్పారు, కానీ ఈ నవరత్నాలు కూడా అంత ముందున్న పథకాలను ఎత్తేసి, ఉదాహరణకి 27 ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన 27 పథకాలని పూర్తిగా ఎత్తేసి వాటిని తీసుకొచ్చి ఇందులో కలిపేశాడు. ఇది జనానికి అర్థం కాలేదని ఆయన అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, వారి చుట్టూ ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్టులు రాసిచ్చే వాళ్ళు అనుకుంటున్నారు ఇది జనానికి అర్థం కాలేదు, మనం ఆ పథకాలు ఎత్తేసి పెట్టామని. అంటే కొత్త సీసా వాడు తీసుకొచ్చి పాత సారా పోసేసి ఇదే కొత్త సారా అని బ్రాండ్ వేసి లేబుల్ వేసినట్టుగా అనిపించింది. అది జనం నమ్మారని వాళ్ళు అనుకుంటున్నారు. ప్రజలు అన్ని టేస్ట్ చేస్తారు, వాళ్ళకి తెలుసు ఏ సీసాలో పోసేసినా టేస్ట్ని బట్టి చెప్పేస్తారు. సో అందువల్ల ఆ విషయంలో ఆ నవరత్నాలను కొనసాగిస్తామనే విషయంలో ఫెయిల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మేనిఫెస్టో ఇచ్చి. ఆ తర్వాత ఇంకొకటి, పెన్షన్లు ఒకటి చాలా సెన్సేషనల్గా ఉంది. ఇప్పుడు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా సెన్సేషనల్గా ఉంది. ఈ పెన్షన్ల విషయంలో ఇప్పటికే సూపర్ 6 పేరుతో ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 4,000 ఇస్తామని అన్నారు పెన్షన్. మొన్న ఏప్రిల్ 1వ తేదీన పెన్షన్లు ఇచ్చే దగ్గర గందరగోళం అవడంతో ఈ పెన్షన్లు కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 1,000 రూపాయలు కూడా బకాయి కింద కల్పిస్తామని ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుంది 4,000 పెన్షన్ అని కూడా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఏంటంటే, ఇప్పుడు 3,000 ఇస్తున్నాం మేము అధికారంలోకి వస్తే 3,500 ఇస్తాం, అంటే 500 పెంచిస్తామని చెప్పారు. 500 కూడా ఎప్పుడు వచ్చే 5 ఏళ్ళు పరిపాలించేసి ఆఖరి సంవత్సరంలో కలుపుతారు. 251 సంవత్సరం, 251 సంవత్సరం, ముందు 3 ఏళ్ళు ఏమీ పెంపు ఉండదు, ఆఖరిలో ఉంటుంది. మరి ఇది ఎట్లాంటి సూత్రీకరణ అర్థం కాలేదు. అదేమంటే ఆర్థిక స్థితిని చూసుకొని పరిస్థితులను కొంచెం పటిష్టపరుచుకుని అప్పుడు చూస్తామన్నారు. అలాగే రైతు భరోసా ఇప్పుడు 13,500 ఇస్తున్నాము, అవి 16,000కు పెంచుతాము అని చెప్పారు. 13,500లో 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఆ విషయం ఆయన ఇప్పటికే ప్రజల్లో వెళ్ళిపోయింది. అయినా కూడా దాన్ని మరి తనకు తెలియదు, జనానికి తెలియదు అనుకుంటున్నారేమో, కానీ 6,000 దాచిపెట్టేసి కేంద్రం ఇస్తున్నది అనే అంశాన్ని దాచిపెట్టి 13,500ని 16,000కు పెంచుతామంటూ చెప్పిన మాట ఒకటి కనపడుతుంది మనకి. తర్వాత అన్నిటికంటే నీతిబాహ్యమైన అంశం కానీ, లేకపోతే అన్నిటికంటే కాస్త నవ్వుల పాలు చేసే అంశం కానీ ఏంటంటే, ఆయన మళ్ళీ 3 ముక్కల పాటే పాడారు. మళ్ళీ 3 ముక్కల పాట. అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పరిపాలన ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, కర్నూలు న్యాయ రాజధానిగా. అంటే ఇంకా ప్రజల్ని భ్రమలో పెడదామనే, అమరావతి ఏమో శాసన రాజధాని, ఇంకా భ్రమలో పెడదామనే. 1600 రోజులుగా ఇక్కడ దీక్షలు జరుగుతున్నాయి, అక్కడ కర్నూలు ప్రజలేమో తిట్టకుండా తిడుతూ ఉన్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా మళ్ళీ అసలు విశాఖలను మా దగ్గరకు రావద్దని వాళ్ళే తిడుతున్న పరిస్థితి. మళ్ళీ 3 రాజధానుల నుంచి మళ్ళీ అదొక పాట పాడారు. ఇక ఇరిగేషన్ సంబంధించింది అయితే ఏ హామీ లేదు. అత్యంత కీలకమైన సాగునీటి రంగానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ రంగం ఇది. అలాంటిది దీని మీద ఎలాంటి ఇది లేకుండా ఒకటే సింపుల్ వర్డ్, ప్రయారిటీ బేసిస్లో, అంటే ప్రాధాన్యతా క్రమంలో జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం అని ఒక మాట. పోలవరం గురించి మాత్రం అది మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక 3 ఏళ్లలో పూర్తి చేస్తాం. మరి 5 ఏళ్ళు ఏం చేసామని దానికి వివరణ లేదు. ఇంకా ఇవి కాకుండా ఉద్యోగుల విషయంలో కానీ, లేకపోతే అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, ఇలాంటి అసంఘటిత కార్మికులు, సంఘటిత కార్మిక వర్గాలు, వీళ్ళకి సంబంధించి ప్రస్తావనే లేదు. సో ఇలాంటి ఈ మేనిఫెస్టోని తీసుకొని ఏం వెళ్తారు అనేది ఒకటైతే, ఈ మేనిఫెస్టోతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్న దానిపైన పార్టీలు ఏమనుకుంటున్నాయి, విశ్లేషణలు ఎలా ఉన్నాయి అనే దాని మీద మనం చర్చను చూడబోతున్నాం. ఈ చర్చలో మనతో సిపిఎం సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు చర్చలో పాల్గొంటున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తిరువూరు పార్టీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు గారు ఉన్నారు. అండ్ భానుప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా గఫూర్ గారు నమస్కారం. నమస్కారం వెంకటేష్ గారు. గఫూర్ గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో అంటే ఇష్యూ బై ఇష్యూ మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఈ సంక్షేమం అనే దాని మీద ఆయన చెప్పిన మాటల్ని మీకు ఎలా అనిపించాయి? వెంకటకృష్ణ గారు, మీకు చెప్పినట్లుగా
ఆయన ఒక ప్రయత్నం చేశాడు నా ఉద్దేశంలో, ఒక భావోద్వేగ ప్రసంగం. ఆ, తను 3,500 కిలోమీటర్లు నడుస్తా అని, ప్రజల యొక్క స్థితిగతులను చూసినా అని, ప్రజల జీవితాలని దగ్గరుండి చూసినందుకు నా మనసు ద్రవించి, నా అక్క చెల్లెల కోసం, అక్క చెల్లెమ్మలో ఏదో అంటాడు ఆయన, వాళ్ళ కోసం అక్క చెల్లెమ్మలు. అక్క చెల్లెమ్మల కోసం నిజంగా చెల్లెమ్మలేమో రోడ్లో పడ్డారు, ఈయనేమో వాళ్ళ కోసం నేను చేసిన అని ఒక భావోద్వేగ ప్రసంగం చేయాలని ప్రయత్నం చేస్తాడు. నేను విన్నానండి ప్రసంగము, అందులో పక్కలేని ప్రసంగంగా నాకు అనిపించింది. ఆయన ఇప్పుడు పాయింట్ ఏమిటంటే, వెంకటేశ్వర సంక్షేమానికి ఎవరు వ్యతిరేకం కాదు, అవును, ప్రజలకు సంక్షేమం ఇవ్వడం చేస్తానంటే ఎవరు వ్యతిరేకిస్తారు. అయితే ఇక్కడ ఇప్పుడు మీ రెగ్యులర్ బడ్జెట్ లో మీ రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు నీటిపారుదల ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపన, వాటికి అవసరమైనటువంటి సబ్సిడీ, అట్లాగే ఎలక్ట్రిసిటీ ఇంకా చీపర్ రేట్స్ తో అందించడము, రహదారులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడము. ఎవరైనా కానీ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ అన్నప్పుడు విద్యారంగంలో నువ్వు ఏం మార్పులు తెస్తున్నావు, వైద్య రంగంలో ఏం మార్పులు తెస్తున్నావు, ప్రజలకు ఏమి ఇస్తున్నావు, అట్లాగే పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు ఏం కల్పిస్తున్నావు, డిఎస్సి నువ్వు పెడతావా లేదా, లేకపోతే ఖాళీలు భర్తీ చేస్తావా లేదా, లేకపోతే జలయజ్ఞం అంటే నీటిపారుదల ప్రాజెక్టులు అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది, ఇవి చూస్తారు. ఇవి రెగ్యులర్ బడ్జెట్ లో ఉండేటువంటి పథకాలు. ఇప్పుడు ఈయన ఎంతసేపు రెగ్యులర్ బడ్జెట్ ను పక్కకు పెట్టేసినాడు. అవును, బడ్జెట్ లో ఉండేటువంటి అంశాలు, ఇప్పుడు మామూలుగా బడ్జెట్ అనేది ప్రామాణికం. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నీవు ఈ రోజు కూడా ఆయన చెప్పాడు 2,70,000 కోట్లు పంచినాను. అదే సమయంలో అప్పుల గురించి చెప్పుకుంటూ వచ్చాడు, అది ఏదో 6-8 లక్షల మధ్యలో ఏదో చెప్పాడు. 8 లక్షల కోట్లు అదనంగా అప్పు చేసి 2,70,000 కోట్లు మాత్రం ప్రజలకు పంపకం చేసినప్పుడు మిగతా డబ్బులు ఏమైనాయి? ఆయన లెక్కల ప్రకారం. మామూలు మన లెక్కలైతే 10-12 లక్షల కోట్లు అప్పు చేసినారు అంటున్నాం, ఎందుకంటే రికార్డుకు రాని అప్పులు కూడా ఉన్నాయి చాలా. ఏమైనప్పటికీ ఈ 8 లక్షల కోట్లే అనుకున్నా 2,70,000 కోట్లు పోతే మిగతా 5 లక్షల కోట్ల రూపాయలు ఏం చేసినావు అనేటువంటిది సహజంగా వచ్చేటువంటి ప్రశ్న. నువ్వు 5 కోట్ల మంది ప్రజలకు నీ బైబిలో, ఖురానో, గీతనో అని చెప్పేటువంటి నవరత్నాల ద్వారా ఇచ్చేటువంటిది 2,70,000 కోట్లు అయితే, ఈ మిగతా 6 లక్షల కోట్లు ఎవరికి పంచినావు? నీ బడ్జెట్, రెగ్యులర్ బడ్జెట్ లో ఉండేటువంటి పథకం ఒక్కటి చేయలేదు. అవును, నువ్వు ఏ ప్రాజెక్ట్ పూర్తి చేయలే, రోడ్లు వేయలే, హాస్పిటల్స్ ఒక్క హాస్పిటల్ డెవలప్ చేయలేదు. కొత్తగా 17 కాలేజీలు, హాస్పిటల్స్ అంటున్నాడు, అవి ఇంకా ప్రారంభంలో ఉన్నాయి, అవి ఇంకా అవి పనిలో రాలే. ఇప్పుడు కర్నూలు జనరల్ హాస్పిటల్ అండి, ఏం డెవలప్ చేసినా అండి 5 సంవత్సరాల్లో? వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చినారా హాస్పిటల్ కు? గుంటూరు హాస్పిటల్ ఉంది, ఏమైనా కొత్త విభాగాలు పెట్టినారా, కొత్త బిల్డింగ్ కట్టినారా? లేకపోతే కింగ్ జార్జ్ హాస్పిటల్ ఉంది వైజాగ్ లో, లేదా తిరుపతిలో ఉండేటువంటి దాదాపు టీటీడీ వాళ్ళే చేస్తున్నారు సహాయం. కాబట్టి ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి, ఉండేటువంటి ఫెసిలిటీస్ ప్రజలకు పెంచడానికి నువ్వు ఏం చెప్తావు అనేది జనరల్ గా ఎవరైనా చూస్తారు. అవేమీ లేవు దీంట్లో, వాటికి సంబంధించినటువంటి ఊసే లేదు. ఆ తర్వాత ఇప్పుడు ఈయన ఇంత అప్పు చేసి 2,70,000 కోట్లు మాత్రమే పంచినానని ఆయన స్వయంగా చెప్పిన తర్వాత ఎవరికైనా వచ్చేటువంటి ప్రశ్న, మిగతా డబ్బులు ఏమన్నాయి? దానికి సమాధానం లేదు. సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. ఇంకా నాకు నవ్వు కల్పించింది ఏమంటే, నాకు ఎంత అంటే అబద్ధం కూడా ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఆయన అనేది. అవినీతి రహిత రాష్ట్రం అంట మనం, అవినీతికి తావులేని పరిపాలన అంట. అరే చెప్పడానికి సిగ్గనగా, అవినీతికి తావులేదు, వివక్షకి తావులేదు. ఈ ఎక్కడ ప్రభుత్వం అండి? అవినీతి అడుగడుగున ఎమ్మెల్యేలు, మంత్రులు లేదా అధికార పార్టీ నాయకులు ఎట్లా కొల్లగొడుతున్నారని కళ్ళ ముందు కనపడుతుంది. అట్లాగే జగన్ గారు ఆయన స్వయంగా మద్యంలో గాని, ఇసుకలో గాని అన్నిట్లో కూడా ఆయనకు ఎట్లా పోతుంది అనేది చెప్తూనే ఉన్నారు. సిమెంట్ మీద కూడా జే ట్యాక్స్ ఉంది, అది అందరూ ఒప్పుకుంటున్నారు. మరి ఈ అవినీతి లేదు అని ఎవరిని మోసం చేయాలి, ఎవరిని ఎట్లా నమ్మిస్తాడో తెలియదు. అందుకోసం నేను చెప్పేది ఏమిటంటే, ఆయన ఏవైతే నవరత్నాలు అనేది గతంలో ఉందో దాటికి కొంచెం అటు ఇటు చేసి చేశాడు. నేను ఒక్క పాయింట్ చెప్తాను వెంకటకృష్ణ గారు. ప్రధానంగా నేను అడుగుతున్న ప్రశ్న ఏమంటే, ఆయన ఎన్నికల్లో ఏ సెక్షన్స్ అయితే అట్రాక్ట్ చేయాలనో స్పెషల్ గా దాని మీద ఈ చేనేత నేస్తాం, లేదా మత్స్యకార నేస్తాం, లేకపోతే కాపు నేస్తాం పెడుతున్నాడు.
ఏ మైనార్టీ నేస్తం ఎందుకు పెట్టకూడదు, దళిత నేస్తం ఎందుకు పెట్టకూడదు? ఒక్క పథకం లేదండి వాళ్ళకు. మీ నవరత్నాలు తప్ప ఇంత ముందు ఉండేటువంటి పథకాలను రద్దయిపోయిన రాష్ట్రంలో. కాబట్టి ఎవరైతే ఓట్లేస్తారో వాళ్ళకి ఏమి ఇవ్వాలే, ఎట్లా వాళ్ళు ఓట్లేస్తారులే అనేటువంటి ఒక అహంకారపూరిత ధోరణి తప్ప ఇందులో చెప్పుకోవడానికి ఏం లేదు. ఈ ఈ ఎన్నికల ప్రణాళిక 2 పేజీలు తిప్పి తిప్పి చూపుతున్నాడు ఆయన. ఈ 2 పేజీల ప్రణాళికతో ఆయన కొత్తగా ఒరిగేదంటూ ఏముండదని నా అభిప్రాయం. రైట్ గఫూర్ గారు, ఒక్క నిమిషం గఫూర్ గారు. శ్రీనివాసరావు గారు నమస్కారం. నమస్కారం అండి. మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ నాయకుడిగానో అభ్యర్థిగానో కాకుండా ఎప్పుడు మనం మీరు పార్టీలో చేరడానికి ముందు ఆర్థిక అంశాలు అన్ని విశ్లేషించేవాళ్ళం, ప్రత్యేకించి సంక్షేమం, తర్వాత దళిత లేదా బలహీన వర్గాల సమస్యలు, వీటి మీద ఎక్కువ చర్చించేవాళ్ళం. కాబట్టి ఆ యాంగిల్లోనే మిమ్మల్ని ఇద్దరున్నారని తెలిసి కూడా మిమ్మల్ని పిలవడం కారణం అది. జీవీ రెడ్డి ఉన్నారు, అయినా కూడా ఇప్పుడు మనం ఎన్నో విశ్లేషిస్తాం కదా. ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత ఇది ఏ రకంగా ప్రజలకి ఉపయోగపడుతుంది, దీంట్లో ఉన్న మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, లేకపోతే డొల్లతనం ఏముంది ఇందులో అనేది మీరు ఏమన్నా స్టడీ చేశారా? మీ ఎట్ ఎ గ్లాన్స్ అనాలిసిస్ ఏంటి? ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత నాకు అర్థమైన మొట్టమొదటి అంశం, తన 5 ఏళ్ల పరిపాలన అట్టర్ ఫ్లాప్ అని జగన్మోహన్ రెడ్డి గారే ప్రకటించారండి. ఎందుకు అంటే పోలవరం పూర్తి చేస్తా అన్నాడు. అవును. అంటే పోలవరం పూర్తి చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. అవును. 2019 తర్వాత అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అసెంబ్లీలో సంవత్సరం డేట్ కూడా చెప్పాడు. ఈ రోజు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత పోలవరం పూర్తి చేస్తా అని చెప్తున్నాడు. రెండో అంశం, పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్తున్నాడు. గత 4 ఏళ్లుగా చెప్పింది అదే, అందరికి ఇచ్చేసామన్నాడు. ఇప్పుడు మళ్ళీ పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్తున్నాడు. అంటే ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్తున్నాడు అంటే గతంలో ఇవ్వలేదని అర్థం, లేదా పేదరికం పెరిగిందని అర్థం. ఆ తర్వాత రెండిట్లో ఏదైనా ఆయన ఫెయిల్యూరే కదా. మొత్తం మేనిఫెస్టో ప్రతి పాయింట్ జగన్మోహన్ రెడ్డి వైఫల్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. తర్వాత మొదలు పెట్టిన ఇల్లు పూర్తి చేస్తామన్నాడు. మొదలు పెట్టిన ఇల్లు ఎందుకు మొదలు పెట్టామా అని ఆ లబ్ధిదారులు అప్పుల పాలై చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. అలాగే అన్నిటికన్నా ఇంకొక విషయం, భూముల రీసర్వే పూర్తి చేస్తామన్నాడు. భూముల రీసర్వేకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన వ్యతిరేకత వస్తున్నా కూడా మళ్ళీ అదే చెప్పాడు. అన్నిటికీ మించి మీరు చెప్పినట్టు ఇంకొక దుర్మార్గమైన విషయం, 3 రాజధానులు. ఈ రోజు రాష్ట్రం అంతా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 3 రాజధానుల పేరుతో గత 4.5 సంవత్సరాలుగా ఎలాంటి పెట్టుబడులు తీసుకురాలేకపోయాడు, ఎలాంటి ఉద్యోగాలు తీసుకురాలేకపోయాడు, అభివృద్ధి చేయలేకపోయాడు. అంటే ఇప్పుడు మళ్ళీ 3 రాజధానులు అంటే భవిష్యత్తులో కూడా పెట్టుబడులు రావు, భవిష్యత్తులో కూడా ఉద్యోగాలు రావు, భవిష్యత్తులో కూడా అభివృద్ధి ఉండదు అని జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పినట్టుంది. ఆ తర్వాత కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తానన్నాడు. మరి గత 5 సంవత్సరాల్లో ఒకటన్నా నిర్మించాడా? గోడౌన్స్ నిర్మిస్తానన్నాడు. గత 5 సంవత్సరాల్లో ఒకటన్నా నిర్మించాడా? అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ అన్నాడు. గత 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒకటన్నా నిర్మించాడా? అంటే ఇందాక మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు ఇది కొత్త సీసాలో పాత సారా. తర్వాత ఇంకొక మాట అన్నాడండి, తెలుగుదేశం పార్టీ కన్నా ఎక్కువ రోడ్లు నిర్మించాం, కానీ తెలుగుదేశం పార్టీ కాలంలో వర్షాలు పడలేదు, మన పాలనలో వర్షాలు పడ్డాయి, వర్షాల వల్ల రోడ్లు పోయినాయి అంట. వర్షాల వల్ల రోడ్లు పోయినాయి అంట. కానీ మరి వర్షాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కరువు వచ్చింది, మన హయాంలో కరువు రాకుండా వర్షాలు విస్తారంగా పడి అందుకే రోడ్లు కొట్టుకుని అన్నాడు. ఓకే, మరి తెలుగుదేశం హయాంలో క్రాప్ హాలిడేలు ఎక్కడా ప్రకటించలేదే, ఈ హయాంలోనే క్రాప్ హాలిడేలు ప్రకటించారు. సో కాబట్టి సారాంశం ఏంటంటే వెంకటకృష్ణ గారు, ఈ మేనిఫెస్టోని వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలే ఇది తుగ్లక్ మేనిఫెస్టో అని చెప్తున్నారు.
రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇందులో ఒక్క సెంట్రల్ స్కీమును కూడా ఆయన మెన్షన్ చేయలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆల్రెడీ సెంట్రల్ స్కీముల్ని డబ్బులు డైవర్ట్ చేసేసి ఆయన తన స్కీములకి వాడుకుంటూ ప్రచారం చేసుకుంటున్నట్టుగానే మళ్ళీ అదే పాట. సో దీని మీద ఈ మేనిఫెస్టోని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాన్ని మీరు అందరూ చాలా ఇదిగా పరిశీలించి ఉంటారు కదా. ఏంటి మీ రియాక్షన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో మీద? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. నమస్కారం సార్. అసలు ఇది మేనిఫెస్టోనేనా అని అడుగుతున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారిని. మేనిఫెస్టో అంటే ప్రమాణ పత్రం మారిగా ఎన్నికల్లోకి వెళ్ళేటప్పుడు నువ్వు ఏం చేసావు 5 సంవత్సరాలు, ఇంకా ఏం చేయబోతావు, జాగ్రత్త మీరు ఎక్కడ నోరు జాగ్రత్త దొరుకుతారని కపూర్ గారు వెయిటింగ్. ఎందుకు గొడవ వాళ్ళతో మాకు ఒక విశ్వాసాన్ని కలిగించాల్సిన పరిస్థితులు అధికార పార్టీ ఉంది. పూర్తిగా ఫెయిల్యూర్ అన్నా. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సక్సెస్ఫుల్ సీఎం కాదు, ఒక స్టిక్కర్ సీఎం. వారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలని దారి మార్చి పేరు మార్చి తన పథకాలుగా చెప్పుకుంటూ ముందుకు పోయినట్టు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. నవరత్నాలు అన్నారు. నవరత్నాల పేరుతో మీరు ఇచ్చి మళ్ళా దాన్ని ఏ విధంగా ప్రజల నుంచి దోచుకున్నారు అని చెప్పి ప్రజలందరికీ తెలుసు. రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పి 151 స్థానాల్లో ఓటేసినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాకొద్దు నాయన ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చెప్పి భయపడే పరిస్థితికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మధ్య మీరు మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ వెళ్తుంటే ఏ విధంగా వారికి స్వాగతం పలికినారో, ఏ విధంగా ప్రజలు వారి మీద తిరగబడ్డారో మీ దృష్టిలో ఉంది కదా. మీరు ఈరోజు ప్రజలు ఒకటే అంటున్నారు, మీరు దాదాపు 60-70 స్థానాల్లో మార్చారు. ఎవరిని ఎన్ని మార్చినా సరే మిమ్మల్ని మార్చేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎన్ని మేనిఫెస్టోలు, అబద్ధాల మేనిఫెస్టో అన్నా. నేను చెప్తాను, యువతకి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? 1వ తేదీకే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పారు. మెగా డిఎస్సి అన్నారు, సిపిఎస్ రద్దు అన్నారు, మద్య షాపులు రద్దు అన్నారు. మీరు చెప్పింది ఒకటన్నా. నాకు ఇప్పుడు ఒక వీడియో వచ్చింది, 16 నిమిషాల వీడియో. అవన్నీ చూస్తూ ఉంటే అసలు అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అర్థమైపోయింది. అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎన్నికల్లో గెలవడానికి ప్రజలకు ఎన్ని మాయమాటలు చెప్పారయ్యా మీరు. ఓట్ల కోసం చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సామెతుంది కదా, ఏరు దాటేదాకా ఏరు మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టు. ఈ గెలిచిపోయిన తర్వాత ప్రజలను వదిలేశారు. ఆయనేమో తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నారు, ప్రజలకు అందుబాటులో రాడు, హెలికాప్టర్లో తిరుగుతాడు. అసలు 151 మంది ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు చెప్పండి. మీరు ప్రజలకు ఇంత హామీ ఇస్తున్నారు కదా, మీ 151 మంది ఎమ్మెల్యేలు ఎన్ని పర్యాయాలు మీకు అపాయింట్మెంట్ ఇచ్చారు? మంత్రులు తమ నియోజకవర్గ సమస్యల మీద కానీ ప్రజా సమస్యల మీద కానీ ఏ రోజైనా ఎన్నిసార్లు మీరు చర్చించారు చెప్పండి? ఆ 4 తప్ప ఇంకేం జరిగింది ఏం లేదు. సామాజిక న్యాయం అంట. ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంట. సిగ్గుచేటు 5 సంవత్సరాలు మీకు పరిపాలన ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి చేయాల్సింది పోయి ఈరోజు మీరు ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి మీరే అడ్మిట్ అయిపోయారే. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగునింటే పెట్టుబడులు వచ్చేది, తద్వారా రాష్ట్ర ఆర్థిక వనరులు పెరిగేది, రాష్ట్ర ఆర్థిక ఆదాయం పెరిగేది, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేది. ఏమి లేవే. 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగింది ఏమి లేదు. అప్పుడు తప్ప అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉన్నాం. ఈరోజు దాదాపు 5 కోట్ల మంది ఆంధ్రులు బాధపడుతున్నారు. 5 కోట్ల మంది ఆంధ్రులు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్. 5 సంవత్సరాల కాలంలో ఇది ఏదో మేనిఫెస్టోతో ఎన్నికలు వచ్చాయి కదా అని చెప్పి, నేను చెప్పిందంతా అందరూ నమ్ముతారు కదా అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి మీరు చెప్తే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. మీ మాటల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు బంగారు ఇటికరా ఇచ్చినా సరే మీ పార్టీకి ఫ్యాన్కి ఓటేసే పరిస్థితి లేదు. ఈ తీవ్ర ఎండాకాలంలో దాదాపు 45 డిగ్రీ సెంటీగ్రేడ్లు కూడా ఫ్యాన్ వేసుకునేదానికి కూడా భయపడుతున్నారు. అంతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మీ పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరే బటన్ నొక్కి నేను బటన్ నొక్కినాను, నాకు కూడా ప్రజలు బటన్ నొక్కుతారు అంటారు. ఎస్, ప్రజలు కూడా బటన్ నొక్కుతారు. మే 13వ తేదీ మీరు దిగిపోవాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రజాక్షేత్రంలో ఓటనే ఆయుధంతో మీకు తీర్పిచ్చేదానికి, మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తాం. రైట్. ఇక ఈ ప్రస్తావనలో మనం దీని మీద తెలుగుదేశం పార్టీ ఈ మేనిఫెస్టోని ఎలా అనలైజ్ చేసింది, ఇందాక కొవ్వూరు సభలో కూడా
చంద్రబాబు నాయుడు గారు దాన్ని మాట్లాడారు దాని గురించి. సో ఆ పార్టీ ఎనాలిసిస్ ఎలా ఉంది దీని మీద అనేది ఒక పాయింట్ అయితే, జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టో గురించి, తన ప్రభుత్వం గురించి, తన పాలన గురించి చెప్పడం కంటే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో నూపడమే సరిపోయింది ఎంతసేపు ఆ ప్రసంగంలో. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో నూపడము, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పరిపాలన 14 సంవత్సరాల పరిపాలన మీద విశ్లేషణ, ఇదే ఎక్కువ. మెజారిటీ గంటన్నర మాట్లాడితే గంట దాని గురించి, అరగంట ఆయన గురించి మాట్లాడుకున్నారు. తర్వాత మేనిఫెస్టోల అంశాల గురించి కూడా టీడీపీ మేనిఫెస్టోలను ప్రస్తావించడమే ఎక్కువ ఉంది. సరే, తన మేనిఫెస్టోలో ఇది ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రకటించిన సూపర్ 6 అనే కొన్ని హామీలు ఉన్నాయి. ఇంకా మేనిఫెస్టో రావాల్సి ఉంది, పూర్తి మేనిఫెస్టో రిలీజ్ కావాల్సి ఉంది. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రిలీజ్ చేసిన ఈ మేనిఫెస్టోలో కొత్తగా చెప్పుకోవడానికి ఒక్కటైనా అంశం కనబడుతుందా? రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. జీవిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ పార్టీ మేనిఫెస్టోలు విడుదల చేసిన ఎన్నికల సందర్భంలో ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రజలకి బాగా ఉపయోగపడే అంశాలు ఏమున్నాయి, ప్రజల్ని బాగా ప్రభావితం చేసే అంశాలు ఏమున్నాయని ఎవరైనా చూస్తారు. ఆల్రెడీ మీరు రిలీజ్ చేసిన సూపర్ 6లో మోరార్లెస్ అన్ని హామీలు లేకపోతే అన్ని మీరు ప్రకటించిన ఇవి పథకాలు దాదాపుగా అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్నాయి. అవి ఇంకా చర్చ జరుగుతూనే ఉంది, ఆకట్టుకుంటూనే ఉన్నాయి. మీరు ఇంకా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు ఆల్రెడీ జనంలో ఉన్నాయి, 5 ఏళ్లుగా ఆయన అమలు చేస్తున్నారు. సరే, వాటికి అంత ముందు ఉన్న పథకాలు ఎత్తేసారా, తొక్కేశారా, లేపేశారా, ఇవి ఉన్నాయి, అది కూడా వాస్తవమే. సో ఈ నేపథ్యంలో ఇవాళ రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏ మేరకు ప్రజలను ఆకట్టుకునే అవకాశం ఉంది అనుకుంటున్నారు మీరు? ఒకటి. రెండోది, ఏ మేరకు మీకు పోటీ అవుతుంది అనుకుంటున్నారు? రెండోది. గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వర గారు. యా, నమస్కారం. మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సంపద సృష్టించడం చేత కాదు, కంపెనీలు తీసుకొచ్చి రాష్ట్రానికి పన్నుల ద్వారా ఆదాయం పెంచడం చేత కాదు, పరిపాలన చేత కాదని ఎప్పుడు చెప్తుంటాడు ఆయన. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత కనపడుతుంది. ఈరోజు చతికిలబడింది జగన్మోహన్ రెడ్డి గారు, చేతులు ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మేనిఫెస్టోని చూసి వైసీపీ వాళ్ళు కూడా 2 చేతులు జోబులు పెట్టుకొని ఎక్కడెక్కడో తిరుక్కుంటున్నారు. సరే, రేపటి నుంచి ఎలివేషన్ స్టార్ట్ అవుతుంది, వేరే విషయం. ఏంటి, అన్న చెప్పితే చేస్తాడు, అందుకని చెప్పాడని చెప్పేసి రేపు పొద్దున్న నుంచి ఎలివేషన్ స్టార్ట్ అవుతాయి. ఎంత చెప్తే ఎంత చేశాడో మనందరికీ తెలుసు 2014-19 మధ్యలో. ఇంకా వీళ్ళు ఎలివేషన్లు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మటానికి ఇంకా ఎవరు చెవులలో పూలు పెట్టుకోలేరు. ఇలా ఎలివేషన్లు ఈయన పెద్ద ఇంకా లేదులే, పువ్వే పెడతాం జగన్మోహన్ రెడ్డి గారికి రేపు. ఇలా 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 వెంకటకృష్ణ గారు 2 పేపర్లు 2 మేనిఫెస్టోలు పెట్టుకోండి. 19 అంతేనా? 19, 24 ఏదో పెద్ద పొడిచినట్టుగా ఎరగదీసినట్టుగా 19 అని ఇలా ఇలా చూపిస్తుండే, ఏదో పెద్ద పొడిచినట్టుగా దాన్ని ఏదో చేసినట్టుగా. గఫూర్ గారు 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు 731 హామీలు ఇచ్చి అందులో పూర్తిగా నెరవేర్చిన 21 హామీలేను, మిగతా హామీలు నెరవేర్చలేదు. ఇది మొత్తం 80% నెరవేర్చలేదు. మరి ఇలా 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 ఎందుకంటాడు? ఏదో పెద్ద ఎరగదీసినట్టుగా 100% హామీలు నెరవేర్చినట్టుగా 99% చేశాడంట. కానీ అది చెప్పడంలో మీరు అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. మీరు జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు, ఇవన్నిటిని అమలు చేయలేదని చెప్పడంలో మీరు, అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను, డోంట్ టేక్ ఇట్ ఇంకో రకంగా తీసుకోవద్దు దయచేసి. ఎందుకు తీసుకో మీ ఒపీనియన్ చెప్తే వేరే విధంగా ఎందుకు తీసుకో? మేము తీసుకెళ్ళిన తర్వాత కూడా మీరు తీసుకెళ్ళలేదంటే ఎట్లా? నేను జనాలకి మేము తీసుకెళ్ళాము, జనాలకు అర్థమైంది. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు, చేస్తానని చెప్పి నాసిరకం మద్యం అమ్ముతూ లెక్కర ధరలు పెంచితే జనాలకు అర్థం కావట్లేదా? అమ్మఒడి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి 5 సంవత్సరాలు ఇస్తానని చెప్పేసి 4 సంవత్సరాలు ఇవ్వలేదా? అందులో 15,000 ఇస్తానని చెప్పేసి 2,000 రూపాయలు ఎగ్గొట్టి 13,000 ఇవ్వలేదా? కేంద్ర ప్రభుత్వము 6,000 రూపాయలు ఇస్తుంటే అది కలిపి రైతు భరోసా కింద ఆయన ఇస్తానని చెప్పిన డబ్బులు తీసేసి ఇప్పుడు 13,500 ఇస్తున్నాడు. 6,000 అందులో కేంద్ర ప్రభుత్వంలో డబ్బులు కదా, రైతులకు తెలియట్లేదా?
అంతెందుకు వెంకటకృష్ణ గారు ఇంత తిప్పాడు కదా, ఇంకొకటి చెప్పమని చేతులు నేను చెప్తాను. గఫూర్ సార్, భానుప్రకాష్ రెడ్డి మీరు తెలుసా, ఈ మధ్య బటన్ నొక్కి ఖాతాలో ఈ రోజుకి పడని డబ్బులు ఎందుకు తెలుసా? 16,000 కోట్ల రూపాయలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పే 2,70,000 కోట్లు అనేది పచ్చి అబద్ధం. ఆయన మొత్తం సంక్షేమం కింద ఇచ్చింది కూడా 2,00,000 కోట్ల రూపాయలు కూడా లేదు. 2,70,000 కోట్లు అనేది ఫస్ట్ది పచ్చి అబద్ధం. ఆ 2,00,000 కోట్లలో కూడా 16,000 కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ ఉంది. ఇప్పటికి ఇవ్వలేదు, ఇచ్చే అవకాశం లేదు, ఇవ్వలేడు కూడా. ఎందుకంటే ఈ రోజున్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా. సో ఇది ఒక మాట చెప్తాడు, ఎంత లిస్ట్ చెప్పావు అప్పుడప్పుడు అంటూ ఉంటాను. సో ఇది ఇంకోటి వచ్చేసరికి ఏంటి ఆయన చెప్పింది నెరవేర్చాడా? చెప్పుకుంటూ పోతే తాటికి ఆయన లిస్ట్ ఉంది ఏదో నెరవేర్చనివి. పోనీ ఆ చెప్పుకుంటే సోకాల్డ్ నవరత్నాల్లో కూడా రైతులు ఇలా చెప్పాను, అమ్మఒడికి చెప్పాను, మద్యపారానికి దిక్కులేదు, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఇంకా జలయజ్ఞం అన్నాడు. జలయజ్ఞం అంటే ఎక్కడుందో తెలియదు అసలు. కనీసం ఇంతకుముందన్న జలయజ్ఞం ధనయజ్ఞం అని మాట్లాడుకున్నాం. ఏదో 4 రూపాయలు పనులు చేసి 2 రూపాయలు తిన్నారు. ఈసారి అది కూడా లేదు. ఇసుక నువ్వే పెట్టుకున్నావు. వర్కులు చేస్తే ఎక్కడ ఇరిగేషన్ వర్కులు చేస్తే ఇసుక అక్కడ ఇవ్వబడుతుందని చెప్పేసి ప్రాజెక్టు వర్కులకి అసలు ఆ ప్రాజెక్టు వర్కులను ఆపేసి ఇసుకని మొత్తం నీ దగ్గర పెట్టుకుని అమ్మేసుకున్నాయి పక్క రాష్ట్రాలకు ఇసుకనంతా. ఏది చెప్పానండి? సోకాళ్ళు నవరత్నాల్లో కూడా ఏది గట్టిగా చేశాడో చెప్పానండి? ఒక్కటి. ఇంకోటి ఇందాక మీరు పెన్షన్ కూడా మీరు చెప్తే ఏం చెప్పారంటే 3,000 రూపాయలు దాన్ని 3 సంవత్సరాల తర్వాత పెంచుతున్నాడు. అది తప్పే వెంకటకృష్ణ గారు మీరు చెప్పింది. 3,000 రూపాయలు దాన్ని 200 రూపాయలు 250 పెంచేది 4వ సంవత్సరంలో. 5వ సంవత్సరం ఎన్నికలకు 2 నెలల ముందు మిగతా 250 పెంచుతుండు. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఆయన పెంచబోయేది అంటే ఆయన మేనిఫెస్టో ప్రకారం, అది వచ్చేదిలే సచ్చేలేదు గవర్నమెంట్ ఇంకా పెంచేది కానీ సరే చెప్పాడు కాబట్టి మనం దాన్ని లెక్కేద్దాం. మేనిఫెస్టో ప్రకారము 250 పెంచేది 2028 జనవరిలో. 2029 జనవరిలో ఎన్నికలు వస్తాయి కదా మార్చిలో. నా 250 2 నెలల ముందు పెంచుతుంది పెంచకపోతుంది అంటే 3,250 రూపాయల పెన్షన్ కింద లెక్క. ఇంకేమి కథలు చెప్తారు? ఇంకోటి చేయూత, ఇంకోటి మీ మీడియా వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. ఆయన చేయూత 75,000 ఇచ్చాను, ఈసారి 1,50,000 తీసుకెళ్తానంటే అది 1,50,000 తీసుకెళ్ళడం కాదు. అది చేయూత అనే డబ్బు లాస్ట్ 5 సంవత్సరాలు 75,000 ఇచ్చాను, నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా 75,000 ఇస్తాను, అవి 2 కలిపితే 1,50,000 అని. ఇది చూసుకోకుండా మీడియా వాళ్ళు అడావుడు కొట్టుపడేశారు. 1,50,000 ఎత్తాడంట, పెంచాడంట, ఇంకోటని. పెంచలే, ఆయన ఏం పెంచలేదు. ఇది నవరత్నాల ప్లస్ కాదు, ఇది నవరత్నాల మైనస్. ఇది ఒక ఆస్పెక్ట్ వెంకటకృష్ణ గారు. రెండోది వచ్చేసరికి రాష్ట్రం అంటే ఒక 5-6 స్కీములా? ప్రజలు పన్నులు కడితే లేకపోతే చేతికి అందిన అప్పులు తీసుకొచ్చి నువ్వు 5-6 స్కీములు ఇచ్చేసి నేను పెద్దగా చెప్పిన హామీలు నెరవేర్చాను, చెప్పే హామీలు కూడా నెరవేర్చాను చెప్పుకోవడం, ఇదే మేనిఫెస్టో, ఇదే రాష్ట్రం అంటే. అభివృద్ధి ఏది? దాని గురించి రూట్ మ్యాప్ ఏముండదా? అరే ఏం మాట్లాడతాడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు? 2 పేపర్లు పెట్టుకొని వచ్చి నువ్వు ఎక్కడి నుంచి అక్కడ విషయం లేకనే మీ మేనిఫెస్టో మీద పడ్డాడు. అది విషయం మీరు అర్థం చేసుకోవాలి. మా మేనిఫెస్టో మీద పడితే లామేమి? నేను చెప్తున్నా, బడ్జెట్లో 38% 2014-19 మేము చేసింది. ఈయన ఎరదీసిందంతా 40%, 2% ఎక్స్ట్రా. దానికి ప్రతి ట్యాక్స్ పెంచాడు. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచాడు. లిక్కరు, డీజిల్, పెట్రోల్, చెత్త పన్ను, ఇంటి పన్నులు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, లేఅవుట్లు మొత్తం పెంచాడు. 2% ఎక్స్ట్రా ఇచ్చిన దానికి. ఉద్యోగస్తులు జీతాలు చేయలేవు, పెంచింది లేదు. మేము 43% పిఆర్సీ ఇచ్చినాము. నువ్వేమిచ్చావు? ఇప్పుడు పిఆర్సీ కూడా కొత్త పిఆర్సీ వేసి ఇంతవరకు ఐఆర్ ఇవ్వలేదు, దిక్కులేదు. పోనీ జీతాలు ఇచ్చేది గ్యారెంటీ ఉందా నీకు? ఏం వెంకటేశ్వర ఇదే 4 స్కీముల రాష్ట్రం అంటే. దీనికే నువ్వు ముఖ్యమంత్రి. ఇంకోటి కూడా నన్ను వెంకటేశ్వర గారు రైతు భరోసా కింద ఏదైతే 13,500 16,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు, అంటే పెంచుతున్న 2,500 కూడా ఎందుకు పెంచుతున్నాడో తెలుసా మీకు? కేంద్ర ప్రభుత్వము ఇందాక నేను చెప్పాను కదా, 13,500 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి, ఆ 6,000 కేంద్ర ప్రభుత్వం 9,000 రూపాయలు చేయబోతుంది. సో అందులో వచ్చే 3,000 కలిపి ఇంకొక 500 తగ్గించి 2,500 చేశాడు. ఈయనేమి ప్రేమతో ఇవ్వట్లేదు. ఎందుకు ఈరోజు మేనిఫెస్టో ఇంత పేరు ఉందని చెప్పిన వెంకటేశ్వర గారు, ఎన్నికలకు ముందు ఇలాంటి మేనిఫెస్టో ఇస్తే ఓట్లు పడవని తెలిసి కూడా ఎందుకు ఇచ్చాడని తెలిసినా, ఆయన ఏదో మాట తప్పకూడదని కాదు, చేతగాక. మాట తప్పకపోవడం వేరు, చేతగాంతనం వేరు. అతనికి సంపాదించడం చేత కాదు, ఆదాయ మార్గాలు ఎంచుకోవడం చేత కాదు. సంపద సృష్టిస్తా అంటాడు చంద్రబాబు. మాట మాట్లాడితే ఏ సృష్టించాడు ఆయన సంపద అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు. ఇవాళ
ఏ కళ్ళు ఏమన్నా నెత్తికెక్కిన వెంకటకృష్ణ గారు ఆయనకి అంటే అనకూడదు. కానీ ఈరోజు అమరావతిలో కూర్చొని 33,000 ఎకరాల సంపద కాదా? దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా డబ్బులు కట్టినరా? ఎట్లా ఒక్కడిసారి నువ్వు కూర్చొని ఈరోజు మాట్లాడినవే, ఈ రోజు పేపర్లు తిప్పుతూ మేనిఫెస్టోని మాట్లాడినవే, ఏ ప్రాంతంలో కూర్చున్నావు? ఆ భూములు ఎక్కడి నుంచి వచ్చినవి? ఎంత కట్టినావు ప్రభుత్వానికి? ప్రభుత్వం రైతులకు ఎంత కట్టినాం డబ్బులు మనము? రైట్. మరి దాన్ని ఏంటి 33,000 ఎకరాలు 1/4 రైతులకు పోతే మిగతాదంతా రాష్ట్ర సంపద కదా? జీవి ఒక్క నిమిషం జీవి. ఈపీఐ అగ్రిమెంట్ 5 రూపాయలు చేసుకుంటే అది రాష్ట్ర సంపద కదా? నువ్వు 20 రూపాయలు యూనిట్ పెట్టుకుంటే అది రాష్ట్ర సంపద. అంటే నీకు ఏది రాష్ట్ర సంపద అంటే ఏంటి? ప్రజల మీద పన్నులు వేసి దాన్ని స్కీముల కింద 100 రూపాయలు స్కీములు ఇచ్చి 200 రూపాయలు పన్నులు లాక్కుంటే సంపద నీ దృష్టిలో ఏంటిది? ఒక్కటి చెప్పను. రోడ్లు లేవా? వర్షాలు పడ్డాయి. నీ మొహానికి రోడ్లు లేక వర్షాలు ఎక్కడ పడ్డాయి వెంకటకృష్ణ గారు? 2 ఏళ్ళు పడ్డాయి వర్షాలు. 2 ఏళ్ళు పడితే రోడ్లు కొట్టకపోతాయా? ఏడ కొట్టకపోయినా చూపించు నువ్వు. అయినా వర్షాలు కాదండి, అయినా కూడా వర్షాలు పడి రోడ్లు కొట్టుకుపోతున్నాయని చూస్తూ కూర్చుంటారా? మీ అన్ని రాష్ట్రాల్లో పడతలేదా వర్షాలు? అన్ని చోట్ల ఉండదా? 26,000 కిలోమీటర్లు లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉంటూ కేవలం గ్రామాల్లోనే 26,000 కిలోమీటర్లు రోడ్లు వేయడం జరిగింది. మీ అసెంబ్లీలో కన్ఫర్మ్ చేశారు కదా దాన్ని. అంటే వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయినాయి కాబట్టి వెంకటకృష్ణ గారు దాన్ని ఏమంటారు గారు, ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది ఉంటది. నీకు మెయింటైన్ చేయడం చేత కాక రోడ్లు కొట్టకపోయినాయంటే అట్ట. అదేదో పిల్లోడు బొమ్మ వేసినట్టుంటది. పిల్లి బొమ్మ ఎదురా అంటే బస్సు, అదేదో మనకు జోక్స్ వింటుంటాం. బస్సు ఎదురంటే వెళ్ళిపోయిందంట బొమ్మ వేసి. నేను బస్సు బొమ్మ వేసాను అంటున్నాడు. పేపర్ చూపిస్తేనేమో బస్సు ఉండదు దాని మీద. ఏదిరా అంటే వెళ్ళిపోయిందంట బస్సు అక్కడి నుంచి. అట్నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఈరోజు. రోడ్లు వేయరా అంటే వర్షాలు పడి కొట్టకపోయినాయంట. అంటే ఇయర్ ఆన్ ఇయర్ నువ్వు మెయింటైన్ చేసుకోవాలి మినిమము. మేము రోడ్లు వేసి పెడితే నువ్వు మెయింటైన్ చేయకుండా గుంతలు పడితే పోనా గుంతలు పడ్డ రోడ్లైనా ఉన్నాయి కదా? అంటే దాని అర్థమైన గతం లేతేనే కదా ఉన్నదాని మీద గుంతలు పడేది. అసలు లేకపోతే గుంతలు కూడా దిక్కులేదు కదా. కాదు ఎవడేసాడా రోడ్లు? ఈయన వేసాడా పేపర్ మీద, లేదా సాక్షి పేపర్లు వేసాడా? ప్రతి సంవత్సరం వేస్తాడు సాక్షి పేపర్లో. 2019 నుంచి చూస్తున్నాం. ఈయన బావచ్చు రోడ్ల మీద అంటాడు. అద్దాలు లెక్క రోడ్లు ఉన్నాయంటాడు. ఉండే కాదు ఉండబోతాయి అంటాడు. ఇప్పుడే ఎండాకాలం అయిపోగానే మొదలు పెడతామంటాడు, చలికాలం అయిపోగానే మొదలు పెడతామంటాడు, వర్షాకాలం అయిపోగానే మొదలు పెడతామంటారు. మళ్ళీ 3 కాలాలు అయిపోతే మళ్ళా సంవత్సరం అవుతుంది, మళ్ళా సేమ్ ఆట. రైట్. ఒక్క నిమిషం జీవి. రైట్. గఫూర్ గారు, మనం ఈ గడిచిన 5 ఏళ్లలో అఫ్కోర్స్ ఈ చిన్న చిన్న అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు కానీ, లేకపోతే కొన్ని గ్రామీణ ప్రజలతో వాళ్ళ ప్రజా జీవితాలతో మమేకమైన వర్కర్లు కానీ, లేకపోతే కాంట్రాక్ట్ కార్మికులు కానీ, అవుట్ సోర్సింగ్ వీళ్ళు కానీ చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు డిమాండ్ల కోసం పోరాటం చేస్తూ ఉంటారు. కొంత పరిష్కారం అవుతూ ఉంటాయి, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ మొదలుకు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కామన్. ఈ గవర్నమెంట్లో మనం బాగా అబ్జర్వ్ చేసిన ఉద్యమాలు 3. సరే, ఆ ఉద్యమాలు అంటే అమరావతి ఉద్యమం అది ఇంకా నడుస్తూనే ఉందనుకోండి. అంగన్వాడీ వర్కర్లది చాలా పాశవికమైన అణచివేత. 2 ఆశా వర్కర్లు, దాన్ని పాశవికంగా అణచివేసే ప్రయత్నమే చేశారు. లేడీస్ అని కూడా చూడకుండా కేసులు పెట్టి వాళ్ళని అక్కడికక్కడ ఆపేసి అర్ధరాత్రి దాకా స్టేషన్లో ఉంచారు అంగన్వాడీ వర్కర్లని. వాళ్ళను కూడా ఉపాధ్యాయులు సిపిఎస్ రద్దు కోసం చేసిన ఉద్యమం, వాళ్ళకైతే ఎక్కడో నోటీసు ఉండని ముందే నోటీసులు ఇచ్చి ఇళ్ళ నుంచి బయటికి రాకుండా ఇది చేసిన పరిస్థితి చూసాం మనం. ఆ తర్వాత భవన నిర్మాణ రంగం, అసలు జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీలో కూర్చోగానే కుదేలైపోయి ఆకలి చావులకి గురైన రంగం ఏదైనా ఉందంటే భవన నిర్మాణ కార్మికులు 22 లక్షల మంది. అసలు వీళ్ళ ప్రస్తావన లేదండి, వీళ్ళ ప్రస్తావన లేదు. వీళ్ళు లేకుండా గ్రామీణ వ్యవస్థ కానీ పరిపాలనా వ్యవస్థ కానీ ఎలా ఉంటుంది? దీన్ని ఈ పాయింట్ మీద మీరేం చెప్తారు? ఒకటి వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో వీళ్ళంతా చీమలండి. ఈ చీమల్ని గురించి ప్రస్తావించేంత ఓపిక గాని ఆ అవగాహన గానీ ఆయనకు లేదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక 50 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. దీంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన పొరపాటు కూడా ఉంది. ఇప్పుడు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వాళ్ళ వేతనాలు సవరించడమే తప్ప రాష్ట్ర విభజన తర్వాత వాళ్ళ వేతనాలు సవరించలేదు. సుమారుగా 15-20 సంవత్సరాలు అవుతుందండి. అంటే ఇది కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ అండి గవర్నమెంట్.
ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకేం యూనియన్స్ ఉండవు, ఆ చట్టాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేస్తూ ఉండాలి. ఇదిగో ఈ ధరల పెరుగుదలను బట్టి 14 తర్వాత అంగన్వాడీ వాళ్ళే, అంగన్వాడీ నాట్ ఓన్లీ అంగన్వాడీ, అసంఘటిత రంగ కార్మికులు, ఇప్పుడు అన్ని వర్గాలు ఉన్నాయిలేండి, హోటల్ ఎంప్లాయీస్, లేకపోతే అన్ని వర్గాలే పెంచాం సార్, అన్ని వర్గాలే పెంచాం సార్. 20% నుంచి 40% అది సరి చేయాలండి. చంద్రబాబు నాయుడు గారు చేయలేదు ఆ రోజుల్లో. సరే, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ మంత్ ఇట్ సెల్ఫ్ మేము కలిసి కార్మిక సంఘాల తరఫున రిప్రజెంట్ చేశాం. అయ్యా, నీకు గవర్నమెంట్ గా ₹1 పడాల్సిన పని లేదు, ఇవ్వాల్సిన పని లేదు, నువ్వు ధరల పెరుగుదలకు అనుగుణంగా వాళ్ళ వేతనాలు పెంచాలని. ఇదే అంతే ఉందన్న, నెల రోజుల లోపల చేసేస్తా అన్నాడు. అన్నారా? నెల రోజులు చేస్తామన్నాను. నెల రోజులు కాదు, 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆ ఊసే లేదు. రెండవది ఏమంటే స్కీమ్ వర్కర్ గురించి చెప్పాడు. అంగన్వాడీ దాని గురించి ఏం చెప్పాడంటే, వాళ్లకు నవరత్నాలు అప్లై కావడం లేదు, అప్లై చేస్తాము అన్నాడు. నవరత్నాలు అప్లై చేయడం అనేది ఒక భాగం. మేం చెప్తున్నది ఏమంటే, 42 రోజులు సమ్మె సందర్భంగా నువ్వు ఏం వాగ్దానం చేసిన వాళ్లకు జూలైలో వేతనాలు పెంచుతాను అన్నావు, మరి వేతనాలు పెంపుదల గురించి ఒక మాట లేదు దాంట్లో. అట్లాగే మొత్తం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ సిస్టాన్ని అబాలిష్ చేసి అందరిని రెగ్యులర్ చేస్తా ఉన్నావు. అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ కూడా నేను సరి అయినటువంటి వేతనాలు చెల్లిస్తా అన్నావు. ఇప్పుడు ఆ మాటే లేదు. ఇప్పుడు ఉద్యోగులకు, ఎన్జిఓలకు కానీ, టీచర్లకు కానీ, ఈవెన్ పోలీస్ వాళ్ళకి కానీ, కొత్తగా రిక్రూట్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు ఈ సిపిఎస్ ఉంది, వాళ్ళు ఓపీఎస్ కావాలని అడుగుతున్నారు. వారం రోజుల్లో ఇస్తా అని పోయినసారి వాగ్దానం చేసినావు. ఇప్పుడు జీపీఎస్ అని కొత్త స్కీమ్ పెట్టినావు, దాన్ని ఎవరు అంగీకరించడం లేదు. దాని గురించి ఒక మాట మాట్లాడలేదు. అంతేకాదు సార్, మొన్న ఈ పిఆర్సీ ఇచ్చినారు కదా, పిఆర్సీ బకాయిలు ఇంతవరకు ఇవ్వలేదండి గవర్నమెంట్. ఇచ్చిందే అన్న పిసరంతా ఇచ్చింది, దాని బకాయిలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. డిఏల బకాయిలు ఇవ్వడం లేదు. ఒక్క ఉపాధ్యాయులకి 8,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి గవర్నమెంట్ వైపు నుంచి. ఎన్జిఓలు మొత్తం కలుపుకుంటే ఇంకా ఎన్ని వేలు అవుతుందో. కాబట్టి అసలు వాళ్ళ డబ్బులు, జీపీఎఫ్ లో ఉండే డబ్బులు వాడుకున్నారు. ఎన్ని విధాల కాంట్రాక్ట్ పర్మనెంట్ ఉద్యోగుల్ని, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని వేధించాలనో, టీచర్లను వేధించాలనో అన్ని రకాలుగా వేధించేటువంటి ప్రభుత్వం అండి. పోలీసు వాళ్ళు స్కూల్ దగ్గర పోయి ఏది ఐరిష్ కెమెరాస్ పెట్టి ఫోటోలు తీసుకోవడం అండి. ఎక్కడన్నా ఉందండి? టీచర్ ఉపాధ్యాయుల్ని పిల్లల ముందు అవమానం చేయడం, పోలీసు వాళ్ళు పోయి ఉండడం, ఈ రకంగా వాళ్ళ హృదయాలు మనుతున్నాయి సార్. ఇప్పుడు దానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడలేదు, ఉపశమనం ఏం లేదు. కాబట్టి మొత్తం ఎంప్లాయీస్ అందరండి ఈ రోజు, వర్కర్స్, ఎంప్లాయీస్ ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని క్షమించే పరిస్థితులు లేరు. ఇప్పుడు కనీసం నేను సెంటర్ తో మాట్లాడి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైనా మరి ఎలక్షన్ ప్రణాళిక చేయొచ్చు కదా ఆయన. అవును, ఎలక్షన్ ప్రణాళిక నవరత్నాలు కాదు కదా. ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా రేపు మళ్ళీ ఒకసారి నీకు నీ నెత్తి మీద భారం పెడితే నువ్వు ఏం చేస్తావో చెప్పాలి కదా. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ ఫ్యాక్టరీని కాపాడుతాను ఒక్క మాట చెప్తున్నావా? మొన్న పోయినాడు విశాఖపట్నంలో, నష్టాల్లో ఉంది 5 అంటాడు. ఎంత అమాయకుడు అండి, అజ్ఞాని. ఎట్లా ముఖ్యమంత్రి తిట్టాడు? కాబట్టి వర్కింగ్ క్లాస్ సంబంధించింది కానీ, అసంఘటిత రంగానికి, సంఘటిత రంగానికి, అట్లాగే ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, నిరుద్యోగ యువతకు, డిఎస్సీలకు సంబంధించి కానీ, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీకి సంబంధించి లేదా ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ కానీ ఒక్క మాట లేకుండా ఎంతసేపు ఉన్న బట్టన్ నొక్కుడు కార్యక్రమాలు మళ్ళా పెట్టడం తప్ప ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల భ్రష్టు పట్టింది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించినప్పుడు ఈయన మాటలు ఎవరికి మళ్ళా అట్రాక్ట్ చేసేటువంటి పరిస్థితులు లేవండి. కాబట్టి ప్రభుత్వము ఇది ఎంతసేపు ఉన్నా దాచుకో ప్రభుత్వం. ఇది కొల్లగొట్టు, మినరల్ రిసోర్స్ కొల్లగొట్టు, ఇసుక కొల్లగొట్టు, సారాయి ద్వారా కొల్లగొట్టు, సమాజాన్ని ఎన్ని విధాలైతే అన్ని విధాల కొల్లగొట్టు, దాచుకో. ఇది ఒక దొంగల ముఠా ప్రభుత్వం తప్ప ఇది ప్రజలకు సంబంధించి ప్రజా అభ్యుదయం, ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజలకు ఉపాధి కల్పించడం, ప్రజలకు న్యాయం చేయడం ఇటువంటి ఆలోచనలు ఏం లేవు. ఈ నవరత్నాలు కూడా ఎన్నికల ప్రయోజనాల కోసం తప్ప ఆయన నవరత్నాలు ప్రజల ప్రయోజనాలు ఏమీ లేవండి. ఎన్నికల ఓట్ల ప్రయోజనం తప్ప ఇంకోట్లేదు. ఎట్లయితే వాలంటరీ వ్యవస్థ కేవలం తన పార్టీ ప్రయోజనానికి పెట్టుకున్నాడో ఆ పద్ధతిలో ఇవన్నీ కూడా తన రాజకీయ ప్రయోజనాలకు తప్ప సమాజానికి మాత్రం పెద్ద ప్రయోజనం ఉండేటువంటి పథకం. రైట్. ఇది ఇందాక గఫూర్ గారు చెప్పినట్టుగా మైనార్టీల ప్రస్తావన కానీ లేదా మైనార్టీ నేస్తం అన్నింటికి ఉన్నట్టుగా వీళ్ళకి ఎందుకు లేదు అన్నట్టుగానే ఇక్కడ కూడా ఈ మేనిఫెస్టోలో మైనార్టీలకు అంటూ ఒక ప్రత్యేకమైన ఇది ఏమీ కనపడదు. దాంతోపాటు
నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి ఒక పాటలాగా పాడే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఎస్సీల కోసం, ఎస్టీల కోసం చేసింది అయితే ఏం కనపడదు. ఒక 500 జనాభా ఉన్న దళిత ఆవాసాలను గ్రామ పంచాయతీలుగా, అంటే ఏదైనా చిన్న గ్రామం లేకపోతే హ్యామ్లెట్స్ ఉంటే అక్కడ కనుక 500 జనాభా ఉంటే దళితులది, దాన్ని గ్రామ పంచాయతీగా గుర్తిస్తా ఉన్నది ఒక్కటే కనబడుతుంది. అది అంటే ఈ 5 ఏళ్లలో దళితులకి ఇంకా అవసరాలు ఏం పెరగలేదా? వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ అవసరం లేదా? మీరు ఇచ్చే ఈ వీటి మీదనే ఆధారపడి ఉండాలి. అసలు ఎత్తేసిన, రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ స్కీమ్స్ని పెట్టకపోతే ఆ వర్గాలకు అప్లిఫ్ట్మెంట్ లేదా సాధికారత అనేది గారు, మీరు ఆల్రెడీ ఫీల్డ్లో తిరుగుతున్నారు కాబట్టి, ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రజల్లో స్పందన, వివిధ రకాల పథకాలు కావచ్చు, వీటి మీద మీరు చూస్తున్నారు కదా. ఈ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది ఒకటి. ఆయన బహిరంగ సభల్లో కానీ ఫర్ దట్ మ్యాటర్ ఇవాళ దీంట్లో ప్రసంగంలో కూడా నా 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 పాట వినపడింది కదా. సో దీంట్లో ఎక్కడైనా ఈ 5 ఏళ్లలో దళితుల సమస్యలు పెరిగాయి, ఈ 5 ఏళ్లలో దళితుల పాపులేషన్ పెరిగింది, ఈ 5 ఏళ్లలో దళితులకు మనం ఉద్యోగాలు ఇవ్వలేదు, ఈ 5 ఏళ్లలో దళితులకు ఉపాధి కల్పించలేదు, కాబట్టి వాళ్ళ జీవన ప్రమాణాలు ఇంకా పెరగాలి, పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళ అవసరాలు పెరిగాయి కాబట్టి అనేది ఎక్కడైనా కనిపించిందా? ఒక్క 500 జనాభా ఉన్న దగ్గర ఆవాసాలు ఉన్న దగ్గర గ్రామ పంచాయతీ అనేది తప్ప మీకు ఇంకేదైనా కొత్తదనం కనిపించిందా? దళిత సమాజం ఎలా రియాక్ట్ అవుతోంది మీరు జనంలోకి వెళ్ళినప్పుడు? మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో విడుదల చేశారని చెప్తున్నారు. అసలు మేనిఫెస్టో ఏమి లేదండి అక్కడ. గతంలో ఆయన ఏవైతే చెప్పాడో మళ్ళీ ఈ రోజు కొత్తగా చెప్పాడు. అందులో కొత్త అంశం ఏమి లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు 500 జనాభా ఉన్న ఒక దళిత కాలనీని లేదా పల్లెని ఒక పంచాయతీగా చేస్తారన్నాడు. అవును, వాస్తవానికి దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అది చేశారు. ముఖ్యంగా ఎస్టీ కాలనీలు చేశారు. అయితే మీరు అడిగిన ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఏమన్నా ప్రత్యేకంగా చేశారా అంటే, ఇందాక గఫూర్ గారు అడిగారు. నేను ఇంతకుముందు చాలా సార్లు మీ లైవ్ లో కూర్చొని అడిగాను, కాపు నేస్తం ఉన్నట్టు మైనార్టీ నేస్తం గాని, దళిత నేస్తం గాని, లేకపోతే ఇతర కులాలకు కూడా అట్లాంటి పథకాలు ఏమన్నా, గిరిజన నేస్తం గాని చాలా సార్లు అడిగాను నేను. అయితే గత ఎన్నికలకు ముందు ఉద్యోగాలకు సంబంధించి ఏపీపీఎస్సీ ద్వారా 2,30,000 భర్తీ చేస్తానని చెప్పేవాడు. ఆ తర్వాత సచివాలయాల గురించి చెప్పేవాడు. కానీ ఈ రోజు అసలు ఉద్యోగాల గురించి మాట్లాడలేదు. ఇంకొకటి, నేను చెప్పాను, రాజధాని మళ్ళీ 3 రాజధానులు అన్నాడు కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ లో చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదండి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే రాజధాని ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఓడింది, మరి రాజధాని ఈరోజు జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చింది. అదేంటంటే ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ తయారు చేయాలంట. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసి ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ సృష్టి తెలియని వ్యక్తి ఈరోజు మేనిఫెస్టోలో, జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విడుదల చేసిన మేనిఫెస్టో ద్వారా సంపద సృష్టి తనకి తెలియదు, సంపద సృష్టి తనకు చేత కాదు అని నిరూపించుకున్నాడు. అవును, ఆయనే నిరూపించుకున్నాడు. ఇంకొక విషయం, పెన్షన్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 4,000కి పెంచుతున్నాను అని స్పష్టంగా చెప్పారు. దీనికి సంబంధించిన ఇంకొక క్లారిటీ కూడా 2-3 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయి మేనిఫెస్టోలో చెప్పబోతున్నారు. అవును, అంటే అన్ని వర్గాలకి పెన్షన్ ఎంత ఉండబోతుందో పూర్తి స్థాయి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు 2-3 రోజుల్లో చెప్పబోతున్నారు. ఒక పక్క 4,000 అని అనౌన్స్ చేసిన తర్వాత కూడా
దశల వారీగా 3,500 చేస్తానన్నాడు అంటే పెన్షన్ పెంచే శక్తి కానీ పెన్షన్ పెంచే ఉద్దేశం కానీ జగన్మోహన్ రెడ్డికి లేదు. ముఖ్యంగా పెన్షన్ పెంచే శక్తి లేదు. గత నెలలో 1వ తారీఖున పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేక రకరకాల డ్రామాలాడి ఆ నేరాన్ని ఆ నెపాన్ని ప్రతిపక్షం మీద వేశాడు. కానీ మరి వచ్చే నెల ఏం చేస్తాడు మనం చూడాలి ఇప్పుడు. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు మనం తొగ్గులకు పాలన చూసాం. ఈ రోజు చూసింది తొగ్గులకు మేనిఫెస్టో. పైగా ఇంకొక విషయం అండి, ఈ రోజు మేనిఫెస్టో ప్రకటించేటప్పుడు ఆయన మాటల్లో గాని ఆయన ముఖంలో గాని అస్సలు ఎలాంటి కాన్ఫిడెన్స్ లేదు, ఎలాంటి ఉత్సాహం లేదు. పూర్తిగా అదేదో పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్తున్నట్టు మాట్లాడాడు. మేనిఫెస్టోని ఇంటర్నెట్ లో చూసుకోండి అని చెప్పింది నేను ఫస్ట్ టైం చూసా. కాబట్టి ఈ మేనిఫెస్టో కనీసం వైసీపీ కార్యకర్తలకైనా నచ్చుతుందని అడగండి సార్. లేదండి, అది ఆ మేరకు క్లారిటీ ఉంది. ఇందులో ఏం లేదు. వైసీపీ కార్యకర్తలు కానీ ద్వితీయ శ్రేణి నాయకులు కానీ మేము మాట్లాడుతుంటాం కదా వచ్చిన తర్వాత రియాక్షన్స్ కోసం ఎలా ఉంది ఏంటని, వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయి ఉన్నారు. అసలు నేను ఇందాక నా ఇంట్రడక్టరీ రిమార్క్స్ లో చెప్పాను నేను, వాళ్ళు ఎలా ఫేస్ సేవింగ్ ఏంటి జనంలోకి వెళ్ళడానికి ఇది కూడా చక్కగా లేకపోతే అనేది ఇంట్లో ఉన్నారు. సార్ వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల్లో ఒక దారుణమైన సమస్య పిల్లల జీవితాలను నాశనం చేస్తుందండి. అదేంటంటే ఫీజు రింబర్స్మెంట్ పడక అవునవునవును కాలేజీలు సర్టిఫికెట్ ఇవ్వటం లేదు. కాబట్టి నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. 2019లో అలాగనే 2020లో ఇప్పుడు ఇంకో 2-3 minutes పెన్షన్ కు సంబంధించి చెప్పండి టైం ఈజ్ రన్నింగ్. 2019లో జగన్ గెలటం వల్ల సామాజిక భద్రతా పెన్షన్దారులు ఒక్కొక్కరు నష్టపోయింది 36,000 అండి. 2019లో జగన్ గెలవటం వల్ల 2019లో 6,000, 2020లో 12,000, 2021లో 9,000, 2022లో 6,000, 2023లో 3,000, మొత్తం 36,000. మళ్ళీ 2024లో 9,000. ఇది ఇలా లెక్కేసుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే 2025లో పెన్షన్దారులకు జరిగే నష్టం 12,000. కాబట్టి ఈ లెక్కలన్నీ అందరికీ అర్థం కావు. కాబట్టి ప్రతిదానికి ఒకటే చెప్తున్నాడు, నేను బటన్ నొక్కుతున్నాను, 2,70,000 నేను ఎలాంటి అవినీతి లేకుండా జనానికి ఇచ్చాను అంటున్నాడు. సో ఇప్పుడు మీరు చెప్పిన ఇదేది ఉందో అది ఇప్పటికే ఇంత నష్టపోయారు, వచ్చే రోజుల్లో ఇంత నష్టపోతారని చెప్పడం అనేది అది మీరు భుజాన వేసుకుని మీ పార్టీ తరఫున మీరు చేసుకోవాలి. రైట్, ఒక్క నిమిషము కొలిక్పూడి గారు. భాను ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు గడిచిన 5 ఏళ్లు రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా చరిత్రకు ఎక్కింది. ఇది ఇంత దౌర్భాగ్య స్థితి ఏ రాష్ట్రానికి ఉండకూడదురా బాబు అని అందరూ మొత్తుకున్న పరిస్థితి కదా. అయినా సరే మళ్ళీ ఆ 3 రాజధానులు అంటూ మళ్ళీ అది అవకాశం లేదు, కోర్టులో కేసులున్నాయి, ఆయనే అసెంబ్లీలో ఆ బిల్స్ ఆయనే వెనక్కి తీసుకున్నాడు. మళ్ళీ ఏ ధైర్యంతో మళ్ళీ అదే మాట్లాడుతున్నాడు అని అంటే ఇంతకంటే ఇంకా ఏముంటుంది? ఏ నమ్మకంతో మాట్లాడుతున్నాడు ఆయన? ప్రజలు తిరస్కరించిన వ్యవహారం కదా అది. భాను గారు ప్లీజ్. ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి అయితే మీరు నేను మనం అనుకున్నట్టు అమరావతి ఒకటే రాజధాని ఒకే రాజధాని మాట్లాడతారు. ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి అయితే, ప్రతీకారంతో పనిచేసే ముఖ్యమంత్రి 2019 నుంచి ఇప్పటి వరకు ప్రతీకారంతో పనిచేసే ముఖ్యమంత్రి ఆలోచన ఏమైనా ఉంటుంది? అది అమరావతిని చూస్తేనే ఆయన కమ్మరావతిగా కనపడుతుంది ఆయనకి. ఏం దౌర్భాగ్యం చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం పాపం చేసుకున్నా మేము నిన్ను ఎన్నుకొని జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రతీకారంతో పనిచేస్తుంటే నువ్వు దీనికన్నా ఎక్కువ మాట్లాడుతావని మేము ఆశించలేదు. మీ మేనిఫెస్టో మీద ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆధారపడలేదు. మేనిఫెస్టో అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు. భారతీయ జనతా పార్టీ మోడీ గ్యారంటీ 2024 ఈ 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ భారతదేశానికి కానీ అన్ని రాష్ట్రాలకు కానీ ఏం చేసింది, భారతదేశ ప్రజల కోసం ఏం చేసింది అని చెప్పి ఇది
తాడేపల్లి ప్యాలెస్కి పంపిస్తా కావాలంటే, చదువుకో. దీన్ని చదివితే అట్లీస్ట్ మేనిఫెస్టో ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఏం ఉండాలి అని చెప్పి ఒక అవగాహన వస్తుంది. దీంట్లో ఏముంది తెలుసా? సబ్కే సాత్ సబ్కా వికాస్. అందరితో కలిసి వెళ్తాం, అందరూ బాగుండాలి. ఆంధ్రప్రదేశ్లో మేరే సాత్ మేరా పరివార్ అంటే నేను, నా కుటుంబం, అదే నీ మేనిఫెస్టో. ఊరికే ప్రజల కోసం ఏదో చెప్తావే తప్ప ఎన్నికల్లో ఓట్లు రావాలని ఆచరణలో మీరేం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, మీరేం చేయట్లేదే. ఏముంది కొత్తదనం, ఏముంది మీ మేనిఫెస్టోలో చెప్పండి. కాబట్టి మీరు ఎన్ని చెప్పినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీ మాటని నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి మీకు ఓటమి ఖాయం. కాబట్టి ఆ ఓటమి భయంతోనే వారు మాట్లాడుతున్న ఈరోజు దాదాపు 1 గంట 36 నిమిషాలు ఏదో మేనిఫెస్టో గురించి మాట్లాడారని చెప్పి ఇప్పుడే సోషల్ మీడియాలో. మీరు ఎంతసేపు మాట్లాడినా, ఎన్ని మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు. మీ కథ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతోంది. పరిపాలన దక్షత లేదు, భవిష్యత్తు పైన దార్శనికత లేదు. ఈ 2 అంశాలు ఇవాళ ఆయన ఎదుర్కొంటున్న విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇవాళ ఇచ్చిన ఈ మేనిఫెస్టో మీద మీ కౌంటర్ మేనిఫెస్టో కానీ లేదా కౌంటర్ ప్లానింగ్ కానీ ఎలా ఉండబోతోంది? బ్రీఫ్గా ప్లీజ్. ఇప్పుడు ఒకటి వెంకటేశ్వర గారు, ఇట్స్ నా కౌంటర్ అని కాదు, వారికి చేతనైంది అది, మాకు చేతనైంది ఇది. గతంలో కూడా మేము 2014 కూడా రైతు రుణమాఫీ కొంత పూర్తిగా చేస్తామని చెప్పాం, కొంత చేయలేదు. కానీ చేసింది కూడా 75,000 రూపాయలు యావరేజ్గా చేసాం. కొంతమంది రైతులకైతే 1,50,000 రూపాయలు, 1,40,000 కూడా అయింది. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కలిపి కూడా 37,500 ఇవ్వలేదు కదా రైతులకి ఈ సంవత్సరము. సో ఈ 5 సంవత్సరాలు ఆయన. సో అందుకని చెప్పేసి మాకు ఆ సామర్థ్యం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ ప్రూవ్డ్ లీడర్. సంపద సృష్టించడంలో కావచ్చు, ఉద్యోగాలు ఇప్పించడంలో కావచ్చు, లేకపోతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కావచ్చు, ఏ అంశంలో కూడా ఆయన ఒక 20 years 25 years విజనరీగా ఉంటారు. అది ఎవడు కాదలేనటువంటి అంశము ఈరోజు కళ్ళ ముందు కనపడుతుంది. నేను అయినప్పుడు కూడా చెప్తాను, ఇప్పుడు ఆల్రెడీ మేము సూపర్ 6 అని కొన్ని చెప్పాము. ఏది మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, మహిళలకు 1,500 రూపాయలు ప్రతి నెల ఇవ్వటం కావచ్చు, లేకపోతే తల్లి వందనం కింద ప్రతి విద్యార్థికి, అంటే ఒక తల్లికి 2 పిల్లలున్నా 3 ఉన్నా కూడా 15,000 రూపాయలు ప్రతి విద్యార్థి చొప్పున ఇవ్వటం కావచ్చు. అదేవిధంగా మేము పెట్టుకునే, అదేవిధంగా రైతులకి 20,000 రూపాయల సంవత్సరానికి. సో అదేవిధంగా ఉద్యోగస్తులకి, అంటే ఉద్యోగస్తులు అంటే నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించటము, ప్రభుత్వంలో కావచ్చు లేకపోతే ప్రైవేట్ రంగంలో కావచ్చు. లేదా ఈ ఉద్యోగం వచ్చేలోపు వాళ్ళకు నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ప్రతి నెల. ఈ విధంగా మేము సూపర్ 6 అని చెప్పేసి, బాబు గ్యారెంటీ అని చెప్పేసి ఆల్రెడీ ప్రకటించినాము. అయితే మేము వెల్ఫేర్ మీదనే డిపెండ్ అవ్వం వెంకటకృష్ణ గారు. అంటే డిపెండ్ అంటే నా ఉద్దేశము దాని మీదనే ఇచ్చేసి ఏదో ప్రజలను మభ్యపెట్టాలనేది కాదు టీడీపీ ఉద్దేశము. ఈరోజు ఎన్డీఏ కూటమిలో కూడా అటు బీజేపీ కోరుకుంటుంది, జనసేన కోరుకుంటుంది, అభివృద్ధి కూడా. ఇది మేము చెప్తున్నాం, మా రాజధాని ఒకటే, ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఒకటే, అది అమరావతి. మీకు ఏమైనా తలకాయ ఉందా లేదా వెంకటకృష్ణ గారు? వైసీపీ వాళ్ళకి 3 రాజధానులు ఏంది వెంకటకృష్ణ గారు? 3 ఏంది కర్మ ఏంది? 3 ఏంది పిచ్చేది ఏంటి? దాన్ని ఏమంటారు? ఇంకా 3 పట్టుకొని ఎవడన్నా రారు, మొహం చూడరు, మన మొహం చూడరు. 3, 4, 5 అంటే దేర్ మస్ట్ బి పాలసీలో కన్సిస్టెన్సీ ఉండాలి. ఏం తిక్కది 3? నువ్వు ఆల్రెడీ 3 నేను పెట్టనని చెప్పేసి హైకోర్టులో అఫిడవిట్ సబ్మిట్ చేసి వచ్చినావు రద్దు చేసుకుంటానని. సుప్రీంకోర్టులో కూడా చెప్తాడు మీ లాయర్ నిరంజన్ రెడ్డి గారు అమరావతిలోనే రాజధాని ఉంటుందని. ఇంకా మళ్ళీ ఎవరిని మోసం చేస్తారు? మళ్ళీ ఎక్కడ 3? అంటే మీకు అర్థం కావట్లేదు. రాష్ట్ర మొహం ఎవరు చూడరా ఎట్లా? ఒక పాలసీలో కన్సిస్టెన్సీ లేకపోతే 3, 4, 5 అంటే నువ్వు అభివృద్ధి చేయాలంటే చెయ్యి. నువ్వు రాయలసీమలో పెడతావా, వైజాగ్లో పెడతావా, ఉత్తరాంధ్రలో చేస్తావా, నువ్వు అమరావతిలో చేస్తావు, పెట్టుబడులు. నువ్వు మన మొహానికి గుంతలు పడ్డ రోడ్లకి నువ్వు మరమ్మతులు చేయించలేవు. నువ్వు ఏం చేస్తావు 3 రాజధానులు పెట్టి? ఎక్కడ పెడతావు డబ్బులు ఖర్చు? నీకు ఇవ్వడానికి, నీ సంక్షేమం ఇవ్వడానికి నీకు దిక్కు లేదు. నీకు చేతగాక మేనిఫెస్టో ఒకటి పెట్టుకున్నావు, నీకు సంక్షేమం చేయడానికి దిక్కు లేదు. ఇక నువ్వు 3 రాజధానులు కట్టి ఏం చేస్తావు? 3 రాజధానుల దగ్గర డబ్బు ఏది, నీ దగ్గర ప్లానింగ్ ఏది, నీ దగ్గర రూట్ మ్యాప్ ఏది? ఏం చేయాలనుకుంటున్నావు రాష్ట్రాన్ని? రైట్ జీవి, చూద్దాం ఏం చేస్తారో. మరి ఆయన ఆలోచనలు ఏంటో, ఆయన ఆలోచనలు ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో, ప్రజలు ఏం చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జీవి రెడ్డి గారు, భానుప్రకాష్ రెడ్డి గారు.